హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం. సో మన ఇన్స్టిట్యూట్కి సంబంధించి రీసెంట్గా యాప్ అనేది లాంచ్ చేసామండి, శ్రీ ఇన్స్టిట్యూట్ యాప్. మీకు అది ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అట్లానే మన ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఆఫ్లైన్ బ్యాచెస్ అనేది ఆగస్ట్ 3 నుంచి తెలుగు మీడియం, అట్లానే ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ కాబోతుంది. సో దాంతోపాటు ఆగస్ట్ 23 నుంచి డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన బ్యాచ్లు అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కిందున్న నెంబర్స్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కోండి, ఓకేనండి. సో మనం ఆర్ఆర్బి గ్రూప్ డిలో భాగంగా ఏదైతే డైలీ టెస్ట్లు అంటే ఎవ్రీ సండే మనకి గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం, అది కూడా ప్రీవియస్ పేపర్స్ ఓన్లీ. సో దాంట్లో భాగంగా మనం రీజనింగ్ సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం, ఓకేనండి. సో లెట్స్ స్టార్ట్ క్వశ్చన్ నెంబర్ 1. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. హితే స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 62 kilometers టువర్డ్స్ ఈస్ట్ అన్నాడండి, ఈస్ట్. హీ దెన్ టేక్ ఏ లెఫ్ట్ టర్న్, డ్రైవ్స్ 36 km, టర్న్స్ లెఫ్ట్ అండ్ డ్రైవ్స్ 78 km. He then take a left turn and drives 71 km. He take a final left turn and drives 16 km, stops at point P. How far and towards which direction should he drive in order to reach a point A again? అంటే అర్థం ఏంటి సార్ అంటే వాడంట ఈస్ట్ డైరెక్షన్లో స్టార్ట్ చేశాడమ్మా. ఇలాంటి క్వశ్చన్ అని మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. డైరెక్షన్కి సంబంధించి ఈస్ట్ డైరెక్షన్లో స్టార్ట్ చేశాడు. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడంటే 62. ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాడు? పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యాడు. పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి ఈస్ట్ డైరెక్షన్లో అంటే తూర్పు వైపు 62 kilometers ట్రావెల్ చేసి ఇటువైపు తిరిగాడు, లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడమ్మా. ఎటువైపు టర్న్ తీసుకున్నాడు అంటే లెఫ్ట్. మీరు ఒకసారి గమనించండి, మీకు ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా చెప్పానండి. ఎన్ఈఎస్డబ్ల్యూఎన్ అంటే మనకి ఉత్తర, తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర ఇలా తీసుకోండి. సో ఇలా తీసుకోండి. ఇలా ముందుకెళ్తే మనం ఏమంటాం? కుడి అంటాం. వెనక్కి వస్తే ఏమంటాం సార్ అంటే ఎడమ అంటాం. ఓకే. సో ఎక్కడ బయలుదేరాడు అంటే పాయింట్ ఏ నుంచి బయలుదేరి తూర్పు దిశలో ప్రయాణం చేస్తున్నాడు 62 kilometers. తర్వాత ఎడమ వైపు తిరిగాడమ్మా. ఈస్ట్కి లెఫ్ట్ అంటే ఏమొస్తుంది మనకి? నార్త్ వస్తుంది. నార్త్ ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు? 36. మళ్ళీ అగైన్ అక్కడి నుంచి ఏం చేశాడండి? మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. సో నార్త్కి లెఫ్ట్ అంటే బ్యాక్ వచ్చాడు, బ్యాక్ వెస్ట్ అండ్ ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు సార్? 78. నెక్స్ట్ ఏం చేశాడు? దాన్ని టేక్ ఏ లెఫ్ట్ టర్న్, మళ్ళీ ఎడమ వైపు తిరిగాడు. వెస్ట్కి ఎడమ అంటే సౌత్ అమ్మ, సౌత్ ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాడంటే 71. అండ్ టేక్ ఏ ఫైనల్ లెఫ్ట్ టర్న్, మళ్ళీ ఎడమ వైపు తిరిగాడు. సౌత్కి ఎడమ అంటే ఏమొస్తుంది మనకి? ఈస్ట్. ఎంత వచ్చిందంటే లెఫ్ట్ టర్న్ తీసుకుంటే 16 km ట్రావెల్ చేశాడు. సో ఇది ఓవరాల్గా ఎవరిని రీచ్ అయ్యాడు? పాయింట్ పీని రీచ్ అయ్యాడు. అయితే క్వశ్చన్ ఒకసారి గమనించండి. మళ్ళీ ఏమంటున్నాడు? ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ అగైన్ అంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలి అని చెప్తున్నాడు. అంటే ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి, ఎంత డిస్టెన్స్, షార్టెస్ట్ డిస్టెన్స్లో ట్రావెల్ చేస్తే మనకి పాయింట్ ఏ రీచ్ అవుతాం అనేసి క్వశ్చన్ అండి. సో ఇలాంటప్పుడు మీకు సేమ్ డైరెక్షన్ ఉంటే కలపాలి, ఆపోజిట్ డైరెక్షన్ కనుక ఉంటే తీసేయాలి. సో ఇప్పుడు చెప్పండి, ఈస్ట్ 62, ఈస్ట్ 16, మొత్తం ఈస్ట్ ఎంత అయింది? 78. ఈస్ట్ 78కి వెస్ట్ 78 ఆపోజిట్ కాబట్టి కట్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఎవరున్నారు సార్ అంటే నార్త్ సౌత్ ఉంది. నార్త్ సౌత్ ఆపోజిట్ కాబట్టి ఎంత రిమైనింగ్ ఎంత? నార్త్ సౌత్ ఆపోజిట్ కాబట్టి మైనస్ చేయండి. సో 36కి 71కి డిఫరెన్స్ ఎంత అంటే 35. అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకి? సౌత్ అనేది 35. అంటే ఫైనల్గా వాడు ఏ నుండి పీకి ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే సౌత్ డైరెక్షన్. అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే మన ఆన్సర్. కానీ మనకు కావాల్సింది ఏంటి? పీ నుండి ఏకి కావాలి కాబట్టి దీనికి ఆపోజిట్ డైరెక్షన్ నార్త్ 35 kilometers అనేది మన ఆన్సర్ అవుతుంది. సో నార్త్ 35 అమ్మ, నార్త్ 35, ఉత్తరానికి 35 kilometers. ఓకేనా? సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది మనకి చూడండి, VHEP ఈజ్ రిలేటెడ్ టు OAXI.
నెక్స్ట్ అండి, in a certain way is based on English alphabetical order. In the same way, TFCN is related to M, Y, V, G. Okay, so అయితే to which of the following option YKHS is related to అంటున్నాడండి. YKHS అంటే ఇది ఈ విధంగా మారింది, ఇది ఈ విధంగా మారితే ఇది ఏ విధంగా మారుతుంది, అనాలజీకి సంబంధించిన ప్రశ్న అండి. సో ఇక్కడ చూడండి, V అనేది మనకి 22, H8, E5, P16, O15, A1, X24, I9. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా, 16 కాస్త 15 అయింది అంటే -1, 5 కాస్త 1 అవుతుంది -4, -4 చేశాడు, ఇక్కడేమో -1 చేశాడండి. ఇక్కడ ఏం చేశాడు సార్ అంటే 22 కాస్త 24 అయిందంటే +2, 8 కాస్త 9 అయిందంటే +1. సో ఇక్కడ చూడండి, T20, F6, C3, N14, M13, Y25, V22, G7. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, 14 కాస్త 13 అయిందంటే -1, Cని మనం 3 అని తీసుకోవచ్చు, 29గా తీసుకోవచ్చు అండి. 29 కాస్త 25 అయిందంటే -4. సో 20 కాస్త 22 అవుతుందంటే +2, 6 కాస్త 7 అవుతుందంటే +1. సేమ్ లాజిక్ రావాలి. ఇక్కడ ఏ లాజిక్ అయితే వచ్చిందో ఇక్కడ కూడా మనం అదే లాజిక్ రావాలి, ఇక్కడ కూడా మనం అదే లాజిక్ యూజ్ చేయాలి. Y25, K11, H8, S19. సో చూడండి, ఫస్ట్ ఏం చేశాడు, లాస్ట్ లెటర్ నుంచి -1 చేసాడమ్మా. సో 19కి -1 చేస్తే 18. సో 18 అంటే అన్నీ కూడా 6తోనే స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ ఏం చేయాలి, -4 చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి, రెండోది -4 చేస్తున్నాడు కాబట్టి -4, 8 నుంచి 4 పోతే 4. సో ఇక్కడ చూస్తే 25కి 2 కలిపితే 27. సో 11కి 1 కలిపాడండి 13. సారీ, 11కి 1 కలిపితే 12. సో చూడండి, RDAL, 27 అంటే ఏ అమ్మా? సో RDAL ఆప్షన్ 4లో ఉంది చూడండి, RDAL. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇది మనకి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అంటాం, లేదా సెలాయిజమ్స్ అని కూడా అనొచ్చండి. యాక్చువల్గా అయితే ఇది సెలాయిజంకి సంబంధించింది. సో ఇక్కడ ఏమన్నాడు, ఆల్ మింట్స్ ఆర్ ల్యాబ్స్. ఇక్కడ డ్రా చేద్దాం, ఆల్ మింట్స్ ఆర్ ల్యాబ్స్ అండి. ఆల్ మింట్స్ ఆర్ ల్యాబ్స్, ఆల్ మింట్స్ ఆర్ ల్యాబ్స్. నెక్స్ట్, ఆల్ మింట్స్ ఆర్ కైట్స్. ఇక్కడ చూడండి, ఎవరైతే ఫస్ట్ ఉంటారో వాడు లోపల ఉండాలి, ఎవరైతే సెకండ్ ఉంటారో వాడు బయట ఉండాలి. సో ఆల్ మింట్స్ని కవర్ చేస్తూ కే రావాలి, ఎం కవర్ చేస్తూ కే రావాలి, నెక్స్ట్, ఆల్ మింట్స్ ఆర్ జమ్స్. మళ్ళీ ఆల్ మింట్స్ ఆర్ జమ్స్ అంటున్నాడంటే దీన్ని కవర్ చేస్తూ ఎంని కవర్ చేస్తే ఎవరు రావాలి, జే రావాలి. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. సో దీన్ని కవర్ చేసే క్రమంలో మిగతా వాడితో కనుక రిలేషన్ ఏర్పడితే, అంటే ఒకదాన్ని కవర్ చేసే క్రమంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఎంని కవర్ చేసే క్రమంలో జే అనేది మిగతా వాడితో ఎల్తోని కేతోని రిలేషన్లోకి వెళ్తుందా లేదండి? వెళ్తుంది, డెఫినెట్గా వెళ్తుంది. ఎప్పుడైనా సరే ఒక లోపల ఉన్న సర్కిల్ని కవర్ చేయడానికి బయట నుంచి ఒక సర్కిల్ వచ్చింది అనుకోండి, అది ఇంకొక సర్కిల్తో కనుక రిలేషన్ ఫామ్ చేసినప్పుడు డెఫినెట్గా మనకి ఏం తెలియాలి అంటే సమ్ రిలేషన్ మాత్రమే కంపల్సరీగా వస్తుంది. ఆల్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావచ్చు, రాకపోవచ్చు, 100% వస్తుందని మాత్రం తీసుకోవద్దు. ఓకే, సో ఫస్ట్ కంక్లూజన్ చదవండి. ఆల్ ల్యాంప్స్ ఆర్ జెమ్స్ అంటున్నాడు. సో ల్యాంప్కి జేమ్స్కి మధ్యలో రిలేషన్ ఇచ్చాడండి. అంటే ఎల్కి జేకి రిలేషన్ ఉందా అంటే ఉంది. ఇదిగోండి చూడండి, ఇది ఎల్కి సంబంధించిన కాన్సెప్ట్ అండి. సో ఇది ఎల్కి సంబంధించిన కాన్సెప్ట్. సో ఇదిగోండి ఈ పార్ట్, ఇది ఎల్. సో మరి ఇదే ఇక్కడ నుంచి ఇదంతా ఎల్ అండి. మరి ఇదేంటి సార్, ఇది జే. ఇదిగోండి ఇది జే. సో మరి ఈ రెండు కలిసినాయా లేదా? కలిసాయి. సో ఎల్కి జేకి మధ్య రిలేషన్ ఏర్పడిందా? ఏర్పడింది. సో ఎల్కి జేకి మధ్య రిలేషన్ ఏర్పడింది. కాకపోతే ఏ రిలేషన్ ఏర్పడిందంటే సమ్ రిలేషన్ ఏర్పడిందండి. సమ్ రిలేషన్ ఏర్పడింది. కానీ వీడేమంటున్నాడు, ఆల్ అంటున్నాడు కాబట్టి రాంగ్.
నెక్స్ట్ చదవండి. సమ్ జేమ్స్ ఆర్ కైట్స్ అంటానండి. సో జేకి కేకి మధ్య రిలేషన్ ఏర్పడిందా అంటే ఏర్పడింది. చూడండి, కే తాలూకా సర్కిల్ ఇది, కే తాలూకా సర్కిల్ ఇది, సో కే యొక్క సర్కిల్ ఇది. సో జే యొక్క సర్కిల్ ఏదమ్మా, ఇదిగోండి ఇది. కేకి జేకి మధ్యలో రిలేషన్ ఏర్పడిందా? ఏర్పడింది. ఎంత రిలేషన్? సమ్ రిలేషన్. వాడు కూడా సమ్మే అన్నాడు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ వన్, ఓన్లీ కంక్లూజన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎక్కడ ఇచ్చాడు చూడండి. సో ఓన్లీ కంక్లూజన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనేది ఎక్కడ ఉందమ్మా? ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్, ఆప్షన్ బిలో ఉంది. సో రెండోది రైట్ అవుతుంది, రెండు మాత్రమే రైట్ అవుతుంది, రెండు మాత్రమే రైట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి పెట్టండి. నెక్స్ట్, సో చూడండి, SPDMR ఆర్ సిట్టింగ్ అరౌండ్ a circular table facing the center. Only 2 people are sitting between M and R when counted from left of R. సో ఇక్కడ చూడండి, ఒక సర్కిల్ తీసుకోండి. ఎంతమంది ఉన్నారు సార్? 5 మెంబర్స్ ఉన్నారండి. సో 1 2 3 4 5 అలానే తీసుకోవచ్చు మన ఇష్టం. సో ఎంకి ఆర్కి ఓన్లీ 2 పీపుల్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ M అండ్ R. ఆర్కి ఎంకి మధ్యలో ఇద్దరు రావాలి. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ఆర్, లెఫ్ట్ ఆఫ్ ఆర్ అన్నాడండి. ఆర్కి ఎడం వైపు నుంచి లెక్కించినప్పుడు, ఆర్కి ఎడం వైపు నుంచి లెక్కించినప్పుడు ఆర్కి ఎంకి మధ్యలో ఇద్దరు రావాలి. చూడండి, ఆర్కి ఎడం నుంచి లెక్క పెట్టినప్పుడు ఆర్కి ఎంకి మధ్యలో ఇద్దరు రావాలి. ఓకేనా? ఆర్కి ఎంకి మధ్యలో ఇద్దరు రావాలి. కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. నెక్స్ట్ అండి, డి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎం అండ్ ఆర్. ఎంకి ఆర్కి పక్కనే రావాలి డి. ఇద్దరికి నైబర్ అండి. ఇద్దరికి నైబర్ అంటే అర్థం ఏంటి? ఇద్దరి మధ్యలో కూర్చుంటేనే ఇద్దరికి నైబర్. ఇద్దరికి మధ్యలో కూర్చున్నప్పుడే ఇద్దరికి నైబర్ అవుతారండి. సో ఇప్పుడు చెప్పండి, డి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎం అండ్ ఆర్. ఎంకి ఆర్కి ఇమీడియట్ నైబర్ ఎవరు సార్ అంటే డి. సార్ ఇటువైపు కూర్చోబెట్టచ్చు అంటే ఇక్కడ మనకి 2 ప్లేస్లు వచ్చేస్తాయి, కానీ ఒకటే రావాలి. నెక్స్ట్, పి సిట్టింగ్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఆర్కి వెంటనే ఎడమవైపు ఎవరు కూర్చున్నారు సార్ అంటే పి కూర్చున్నాడు. ఇంకెవరు మిగిలారు మనకి? ఎస్ మిగిలాడండి. దిస్ ఈజ్ ద ఎస్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? హూ ఆర్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఎస్. ఎస్కి పక్కనే ఉన్న వ్యక్తులు ఎవరు? ఎస్కి పక్కనే ఉన్న వ్యక్తులు ఎవరండి? పి మరియు ఎం అయినా. సో పి మరియు ఎన్, పి మరియు ఎం. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, మిస్టర్ హెపా ranked 56 from the top, 71 from the bottom in his class. How many students are there in his class అంటున్నాడండి. సో ఎప్పుడైనా సరే ర్యాంకింగ్ సంబంధించి టోటల్ కావాలి అంటే మీకు ఆల్రెడీ తెలుసు, టాప్ ప్లస్ బాటమ్ -1, టాప్ ప్లస్ బాటమ్ -1. సో టోటల్ కావాలి కాబట్టి టాప్ నుంచి ఎన్నో ర్యాంక్లో ఉన్నారండి? 56th ఫ్రమ్ ద టాప్ అన్నారు. బాటమ్ నుంచి ఎన్నో ర్యాంక్ సార్ అంటే 71 అండి, -1. సో యాడ్ చేయండి, 127 నుంచి ఒకటి పోతే 126. సో లేదు సార్ యూనిట్ ప్లేస్ కూడా చూడొచ్చు. చూడండి, 6 + 1 ఎంత? 7. 7 నుంచి ఒకటి పోతే 6. యూనిట్ ప్లేస్లో 6 రావాలి. యూనిట్ ప్లేస్లో 6 వచ్చిన ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి అలా కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద పేర్ ఫాలోయింగ్ ద సేమ్ ప్యాటర్న్ దట్ వన్ ఫాలోడ్ బై 2 pairs given below. బోత్ ద పేర్స్ ఆర్ ఫాలోయింగ్ ద సేమ్ ప్యాటర్న్. అంటే ఇక్కడ ఒక 2 జతలు ఉన్నాయి. ఆ రెండింటి మధ్య ఏ రిలేషన్ అయితే ఉంటుందో ఆప్షన్లో కూడా అదే రిలేషన్ ఉండాలి అంటున్నాడండి. సో అక్కడ మీరు నెంబరింగ్ ఇచ్చేయండి డైరెక్ట్గా. ఎవరెవరు ఉన్నారమ్మా? ఎన్ అంటే 14, జే అంటే 10, ఎల్ అంటే 12. సో ఇక్కడ చూస్తే ఓ 15, కే 11, ఎం 13. సో సింపుల్గా +1 చేస్తానడా? +1 +1 +1. నెక్స్ట్ వన్ చూడండి, సి అంటే 3, వై అంటే 25, ఏ అంటే 1. నెక్స్ట్ డి 4, జెడ్ 26, బి 2. చూడమ్మా, +1 +1 అగైన్ +1. సేమ్ లాజిక్ ఉంది కదా, అంటే మనకు కూడా +1 రావాలి. చూడండి, ఇక్కడ ఐ 9 అండి. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ ఐ అంటే 9, ఇక్కడ ఐ అంటే 9 అంటే 1 యాడ్ అవ్వలేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ I9 J10 అంటే 1 యాడ్ అయింది, +1. D4 F6 అమ్మ. ఇక్కడ ఏం చేశాడు? సెకండ్ లెటరు +2 చేశాడు కాబట్టి అన్ని +1సే రావాలి మనకి. చూడండి, I9 J10 +1 అయినా +1. E5
F6 +1 అండి, G7H8 అగైన్ +1. అన్ని +1s వస్తున్నాయి కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సో వాట్ షుడ్ బి ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అన్నాడండి. క్వశ్చన్ మార్క్లో వచ్చే నెంబర్ ఎంత అన్నాడు. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. నెంబర్స్ ఏంటి అంటే మీకు అక్కడ కనిపించకపోతే ఇక్కడ రాస్తాను చూడండి. 84, 77, 70 క్వశ్చన్ మార్క్, 56, 49, 42 క్లియర్గా కనిపిస్తుంది కదమ్మా. -7 గ్యాప్. సో ఇక్కడ -7 చేశాడు, ఇక్కడ -7 చేశాడు. మనం కూడా -7 చేస్తే 63 అవుతుంది. 63 -7 చేస్తే 56, 56 -7 చేస్తే 49, 49 -7 చేస్తే 42. కాబట్టి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సిన నెంబర్ 63. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ నెంబర్ క్లస్టర్ విల్ బి రీప్లేస్ ఇన్ ద క్వశ్చన్ మార్క్ అన్నాడండి. ఓకేనా. సో ఇన్ ద గివెన్ సిరీస్ టు మేక్ ఏ లాజికల్ కంప్లీట్ అన్నాడు. అంటే దీన్ని నెక్స్ట్ వచ్చేది ఏంటి అని అడుగుతున్నాడండి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. DCBA అంటే ఒక్కొక్క లెటర్ తగ్గుతూ వస్తుందండి. ఒక్కొక్క లెటర్ తగ్గుతూ వస్తుంది కాబట్టి DCBA అంటే నెక్స్ట్ ఎవరు రావాలి? జెడ్ రావాలి. ఏకి ముందున్న అక్షరం జెడ్. నెక్స్ట్ EDCBA. నెక్స్ట్ అమ్మా AZYXW. నెక్స్ట్ నెంబర్ చూడండి. 48 కాస్త 55 అయిందంటే +7, 55 కాస్త 62 అయిందంటే +7, 62 కాస్త 69 అయిందంటే +7. మనం కూడా ఏం చేయాలి? +7 చేయాలి. 69 + 7 ఎంత? 76. సో కాబట్టి ZAW 76. సో ZAW 76 అనేది మనకి ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఇఫ్ A స్టాండ్స్ ఫర్ డివైడెడ్ బై, B స్టాండ్స్ ఫర్ ఇంటూ, C స్టాండ్స్ ఫర్ ప్లస్, D స్టాండ్స్ ఫర్ మైనస్, వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. అంటే ఏని డివైడెడ్ బై తీసుకోమన్నాడు, బీని ఇంటూ తీసుకోమన్నాడు, C ప్లస్ తీసుకోమన్నాడు, D మైనస్ తీసుకోమన్నాడు. అయినా ఈక్వేషన్ తాలూకా వాల్యూ ఎంత అన్నాడండి. సో ఈక్వేషన్ చూడండి అమ్మా. 92. ఏ అంటే ఏం తీసుకోమన్నాడు? ఏ అంటే డివైడెడ్ బై తీసుకోమన్నాడు, డివైడెడ్ బై 2. D అంటే ఏం తీసుకోమన్నాడండి? సో D అంటే మైనస్ తీసుకోమన్నాడు, మైనస్ 35. ఏ అంటే అగైన్ డివైడెడ్ బైనా 7. B అంటే ఇంటూ 4 అమ్మా, 4. C అంటే ఏం తీసుకోమన్నాడు? ప్లస్ 30. అగైన్ మళ్ళీ ఏ వచ్చింది కాబట్టి డివైడెడ్ బై 3. C వచ్చిందండి. C అంటే +5. B అంటే ఇంటూ 11. సో దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ముందు డివిజన్కి ప్రయారిటీ ఇవ్వండి. 5 సార్లు పోయింది. 2 ఎక్కంతో 46 సార్లు పోతుంది. 3 ఎక్కంతో 10 సార్లు పోతుందండి. సో ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇక్కడ ఏమొచ్చింది వాల్యూ? 46 మైనస్ 5 × 4 అండి, 5 × 4 = 20 ప్లస్ 10 వచ్చింది, ప్లస్ 5 × 11 = 55. 5 × 11 = 55. సో ఇప్పుడు చూడండి, ముందుగా 46లోంచి 20 తీసేస్తే 26. 26కి 10 కలపండి, 36. 36 + 55 అండి, 36 + 55. ఆన్సర్ ఎంత అంటే 91. నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడండి, A + B మీన్స్ A ఈజ్ ద మదర్ ఆఫ్ B. అంటే ఏ అంట Bకి తల్లి అండి. A - B మీన్స్ A ఈజ్ ద బ్రదర్ ఆఫ్ B. A × B మీన్స్ A ఈజ్ ద వైఫ్ ఆఫ్ B. A% B మీన్స్ A ఈజ్ ద ఫాదర్ ఆఫ్ B. A/B మీన్స్ A ఈజ్ ద డాటర్ ఆఫ్ B. ప్రతిసారి కూడా చూడండి, A ఈజ్ ద మదర్ ఆఫ్ B, A ఈజ్ ద బ్రదర్ ఆఫ్ B, A ఈజ్ ద వైఫ్ ఆఫ్ B, A ఈజ్ ద ఫాదర్ ఆఫ్ B. ప్రతిసారి కూడా Bకి చెప్తున్నాడు, B నుంచి రిలేషన్ ఇస్తున్నాడు, B నుంచి Aకి ఇస్తున్నాడు. ఎప్పుడైతే B నుంచి Aకి ఇచ్చాడో మనం కూడా ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఇక్కడికి ఆన్సర్ ఇవ్వాలి. సో ఇక్కడ ఒక్కసారి ఆ ఈక్వేషన్ తీసుకుందాం చూడండి. C/n × K % T + R. క్వశ్చన్ ఏంటి? హౌ ఈజ్ C రిలేటెడ్ టు R? C అంట Rకి ఏమవుతారు? హౌ ఈజ్ C రిలేటెడ్ టు R? సో ఇప్పుడు చెప్పండి, ప్లస్ అంటే ఏమి ఇచ్చాడమ్మా?
తల్లి. మదర్, ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి, బికి మదర్. అంటే టీ అంట ఆర్కి మదర్ అవుతారండి, మదర్. ఇక్కడ సింపుల్గా రాసేయండి, రివర్స్లో చేయాలి ఈ క్వశ్చన్. సార్ ఇక్కడ నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు సార్ అంటే ప్రతిసారి బీకి ఏ అంటున్నాడు అంటే రెండో వ్యక్తి నుంచి మొదటి వ్యక్తికి ఇచ్చాడు రిలేషన్, కాబట్టి లాస్ట్ నుంచి సాల్వ్ చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ పర్సంటేజ్ ఇచ్చాడమ్మా. పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ మీన్స్ ఏ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బి అంటే కే టీకి ఫాదర్ ఇంటూ అంటే ఏమి ఇచ్చాడు వైఫ్. మరి ఇప్పుడు చెప్పండి కేకి వైఫ్ ఎవరమ్మా ఎన్, కేకి వైఫ్ ఎవరండి ఎన్. స్లాష్ అంటే డాటర్ అయినా సి ఆర్కి ఏమవుతారు అంటే ఇది ఆర్ మీరే అనుకోండి కాసేపు. సో మీరు మీ యొక్క మదర్, మీ మదర్కి ఫాదర్ అంటే తాతయ్యమ్మ, తాతయ్య వాళ్ళ వైఫ్ అంటే ఏమవుతారు మనకి మదర్ వైఫ్ నుంచి రిలేషన్, కాబట్టి తాతయ్య యొక్క వైఫ్ అంటే అమ్మమ్మ, మదర్స్ మదర్. ఈ మదర్కి డాటర్ అంటే మీ అమ్మగారు కాకుండా ఇంకో డాటర్ ఉన్నారండి, అంటే అర్థం ఏంటి మదర్ యొక్క సిస్టర్, తల్లికి సోదరి, మదర్స్ సిస్టర్. అర్థమైందండి. సో మన యొక్క తల్లి, మన తల్లి యొక్క తండ్రి అంటే తాతయ్య యొక్క భార్య అమ్మమ్మ యొక్క కూతురు. మన అమ్మ కాకుండా అమ్మమ్మకి కూతురు ఉన్నారంటే మన అమ్మకి ఏమవుతారు అంటే సిస్టర్ అవుతారు, కాబట్టి మదర్స్ సిస్టర్ తల్లి యొక్క సోదరి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సో రిఫర్ టు ద ఫాలోయింగ్ నెంబర్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ యాజ్ ఫాలోస్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు క్లియర్గా చూడండి. ఆల్ నెంబర్స్ ఆర్ సింగిల్ డిజిట్ నెంబర్స్ ఓన్లీ. ప్రతిదీ కూడా సింగిల్ డిజిటే తీసుకోవాలి. చెప్పండి హౌ మెనీ యూనిక్ సింగిల్ డిజిట్ నెంబర్స్ ఇన్ ద సిరీస్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఈచ్ సింగిల్ డిజిట్ నెంబర్ కౌంటెడ్ ఓన్లీ వన్స్ రిగార్డ్లెస్ ఆఫ్ రిపిటేషన్ అనేది ఉండొద్దు అని చెప్తున్నాడు. సింపుల్ అండి. ఈ ఇచ్చిన నెంబర్స్లో 3తో క్యాన్సిల్ అయినవి ఎన్ని ఉన్నాయో చూడండి. 3తో క్యాన్సిల్ అయిన నెంబర్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు సింపుల్గా. ఇది చెప్పండి 9 క్యాన్సిల్ అవుతుందా 3తో? 3 కూడా క్యాన్సిల్ అయింది. సో ఇంకా ఎవరు క్యాన్సిల్ అవుతారమ్మా 6 క్యాన్సిల్ అవుతుంది, నెక్స్ట్ 9 క్యాన్సిల్ అవుతుంది, నెక్స్ట్ 3తో 3 క్యాన్సిల్ అవుతుంది, 3తో 6 క్యాన్సిల్ అవుతుంది, 3తో 9 క్యాన్సిల్ అవుతుంది. సో టోటల్గా చూడండి ఎన్ని వచ్చినాయి 1 2 3 4 5 6 7 వచ్చినాయండి. చూడండి 3తో క్యాన్సిల్ అయిన నెంబర్స్ ఇంకేమైనా ఉన్నాయా? 3తో క్యాన్సిల్ అయిన నెంబర్స్ ఇంకెవరు లేరు. సో మొత్తంగా ఎన్ని వచ్చాయమ్మా మనకి 1 2 3 4 5 6 7 వచ్చాయండి. మరి ఇక్కడ చూడు 1 2 3 నన్నే కదా 7 వచ్చినాయి మొత్తంగా మనకి, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్ పేర్స్ ద సెకండ్ నెంబర్ ఈజ్ అబ్టైన్డ్ బై అప్లయింగ్ సర్టెన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ టు ద ఫస్ట్ నెంబర్. సెలెక్ట్ ద నెంబర్ పేర్ విచ్ ఈజ్ నెంబర్స్ ఈజ్ రిలేటెడ్ టు ద సేమ్ నెంబర్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్. అంటే ఏం చెప్తున్నాడు అక్కడ ఏదో ఒక లాజిక్ ఇచ్చి ఉంటాడు నెంబర్స్లో, ఆ లాజిక్ని మనం ఫాలో అయ్యి ఆన్సర్ చేయండి, కానీ ఒకటి మాత్రం చేయొద్దని చెప్తున్నాడు క్లియర్గా. సో ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు మనం, కానీ ఏం వాడకూడదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 13 అనే నెంబర్ ఉందనుకోండి, 13 1 3 కింద మాత్రం విడగొట్టొద్దు అని చెప్తున్నాడు. ఈ స్టోరీ అంతా అంతే, ఈ స్టోరీ అంతా మీరు చదివితే అదే వస్తుందండి. కాబట్టి సింపుల్గా చెప్పండి 1935. నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా 28 53 ఇచ్చాడు. 28 53 క్లియర్గా చూడండి. 19ని డబల్ చేసాం అనుకోండి 19 2s 38 minus 3 35, 28 2s 56 minus 3 53, అంటే ఇంటూ 2 minus 3. ఇక్కడ చూడండి 36ని ఇంటూ 2 చేసాం అనుకోండి 36 ఇంటూ 2 అంటే 72 minus 3 69 వచ్చిందా లేదా? సారీ సో ఇంటూ 2 minus 3 చేసాం అనుకోండి 36 డబల్ చేస్తే 72 minus 3 69 వచ్చింది. సో ఇది కానీ చేసాం అనుకోండి 85ని డబల్ చేస్తే 170 minus 4 చేయాలి. సో ఇవేవి కూడా సెట్ అవ్వట్లేదండి, చూసుకోండి కావాలంటే. సో ఇంటూ 2 చేసాం అనుకోండి 170 minus 4 చేశాడు. ఇక్కడ ఏం చేశాడు ఇంటూ 2 చేస్తే 146 minus 1, ఇక్కడ ఇంటూ 2 చేశాడు అనుకోండమ్మా 84కి +1 చేశాడు. సో ఇవి ఇక్కడ
ఫాలో అయిన లాజిక్కే ఇక్కడ కూడా మనం ఫాలో అవ్వాలి. కాబట్టి ఆప్షన్ ఏ సెట్ అవుతుందండి. అండ్ ఒక ఆప్షన్ వచ్చిన తర్వాత మిగతా ఆప్షన్లు కూడా చెక్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ వన్ మళ్ళీ ఏమి ఇచ్చినాడు సార్ అంటే సిలాయిజం అనే టాపిక్ ఇచ్చాడు చూడండి. ఆల్ ఫోర్క్స్ ఆర్ కెటిల్స్, సమ్ ఫోర్క్స్ ఆర్ స్పూన్స్ అన్నాడండి. చూడండి, ఆల్ ఫోర్క్స్ ఆర్ కెటిల్స్, సమ్ ఫోర్క్స్ ఆర్ స్పూన్స్ అన్నాడు. ఫోర్క్కి స్పూన్స్కి మధ్య రిలేషన్ రావాలి, ఫోర్క్కి స్పూన్కి మధ్య సమ్ అనే రిలేషన్ రావాలి. మరి ఎప్పుడైతే ఫోర్క్కి స్పూన్కి రిలేషన్ వచ్చిందో, ఫోర్క్కి స్పూన్కి రిలేషన్ వచ్చిందో ఆటోమేటిక్గా కెటల్స్కి స్పూన్కి కూడా రిలేషన్ అనేది ఫామ్ అయిపోద్ది. ఎందుకంటే ఇది లోపల ఉంది కాబట్టి. ముందు లోపల ఉన్న సర్కిల్ని టచ్ చేయాలంటే బయట ఉన్న సర్కిల్తో ఖచ్చితంగా రిలేషన్లోకి వెళ్ళాలి మనం. ఓకేనా? క్లియర్. సో ఇప్పుడు కంక్లూజన్ చదవండి అమ్మా. సమ్ కెటల్స్ ఆర్ స్పూన్స్. చెప్పండి, కెటల్కి స్పూన్కి మధ్యలో రిలేషన్ ఏర్పడిందా? ఎంత రిలేషన్ కనిపిస్తుంది మనకి? సమ్ రిలేషన్. వాడు కూడా ఏం చెప్తున్నాడు? సమ్ అనే చెప్తున్నాడు కాబట్టి రైట్. ఆల్ స్పూన్స్ ఆర్ ఫోర్క్స్ అంటున్నాడండి. సార్ ఫోర్క్కి స్పూన్కి రిలేషన్ ఉందా లేదా? ఫోర్క్కి స్పూన్కి రిలేషన్ ఉంది, స్పూన్కి ఫోర్క్కి మధ్యలో రిలేషన్ ఉంది. ఎంత రిలేషన్ ఉంది? సమ్ రిలేషన్ ఉంది. బట్ వీడేమంటున్నాడు? ఆల్ అంటున్నాడు కాబట్టి సెకండ్ వన్ రా. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అమ్మా. ఓన్లీ కంక్లూజన్ 1 ఎక్కడ వచ్చింది మనకి అంటే ఆప్షన్ ఏలో వచ్చింది. నెక్స్ట్, ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్ అండ్ 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఈవెన్ డిజిట్, ద నెంబర్ 3215674. What will be the sum of the digits or which are the first from the left and third from the right? ఇక్కడ క్లియర్గా చూడండి, ఎడం వైపు నుంచి మొదటిది, కుడి వైపు నుంచి మూడోది. ఎడం వైపు నుంచి మొదటిది అంటే 3 కదమ్మా, కుడి వైపు నుంచి మూడోది అంటే 6 అండి. ఏం చెప్తున్నాడు? ప్రతి బేసి అంకెకు 1 కలుపు. బేస్ అంకె వస్తే 1 కలుపు, సరి అంకె కనుక వస్తే 1ని తీసేయి అన్నాడు. ఇది బేస్ అంకెనా సరి అంకెనా? బేసి అంకె కాబట్టి 1 కలుపు, 4 అయింది. సరి అంకె వచ్చింది కాబట్టి ఏం చేయాలి? -1 చేయాలి. కాబట్టి ఎంత అయింది? 5. సో 4 + 5 ఎంత? 9. మిగతా మార్చాల్సిన పని లేదు. ఎందుకు మార్చాల్సిన అంటే మనకు అవసరం లేదు, టైం వేస్ట్. లేదు మారుస్తానంటే నీ ఇష్టమే. 2 అంటే ఈవెన్ కాబట్టి -1 చేయండి అమ్మా. ఈవెన్ కాబట్టి -1 చేస్తే మనకి ఏమొస్తుందండి? సో 1 వస్తుంది. 1 అనేది ఆడ్ కాబట్టి +1 చేయండి 2. 5కి +1 చేయండి, 5 + 1 6. 7కి +1 చేయండి 7. 4కి -1 చేయండి 3. అవన్నీ మనకు అవసరం లేదండి. మనకు కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ డిజిట్ ఎడమ నుంచి, కుడి వైపు నుంచి థర్డ్ డిజిట్. ఓకేనా? ఎడమ వైపు నుంచి మొదటి అంకె మరియు కుడి వైపు నుంచి 3 అంకె, అంతే. సో కాబట్టి మొత్తం ఎంత వచ్చింది మనకి? 9 వచ్చింది. 9 అనే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్, శుభం స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ, డ్రైవ్స్ 11 కిలోమీటర్ టువర్డ్స్ సౌత్కి 11 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాడు శుభం. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఇంతకుముందు చెప్పిందేనండి, NUSWN అంటే ఉత్తర, తూర్పు, ఊతూ దాపావు. గుర్తుపెట్టుకో, ఊతూ దాపావు. ఇలా వెనక్కి వచ్చాం అనుకోండి ఏమవుతుంది మనకి? ఎడమ. ముందుకెళ్ళాం అనుకోండి కుడి. ఆల్రెడీ మీకు చెప్పానండి. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, ఏ అనే పాయింట్ నుంచి స్టార్ట్ అయినాడమ్మా. పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్కి 11 కిలోమీటర్లు వెళ్ళాడు, దక్షిణానికి 11 కిలోమీటర్లు వెళ్ళాడు. హీ దెన్ టేక్ ఏ రైట్ టర్న్. సౌత్కి రైట్ అంటే ఏమొస్తుంది మనకి? ముందుకు వెళ్ళాలి, వెస్ట్. ఎన్ని కిలోమీటర్లు? రైట్ టర్న్ 7 km అండి. 7 km, 7 వచ్చాడండి. సో ఏది మన దక్షిణానికి కుడి. అగైన్ రైట్ టర్న్ తీసుకున్నాడు. ఈసారి 14 కిలోమీటర్లు వెళ్ళాడు. సో రైట్ టర్న్ 14 అండి. వెస్ట్కి రైట్ అంటే ఏమొస్తుంది మనకి? నార్త్ వస్తుంది, ఉత్తర 14 కిలోమీటర్లు. హీ దెన్ టేక్ ఏ రైట్ టర్న్ మళ్ళీ నార్త్ నుంచి రైట్ అంటే ఏమొస్తుంది మనకి? ఈస్ట్ అండి. ఈసారి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాడమ్మా? 11 కిలోమీటర్స్. దెన్ హీ టేక్ ఏ ఫైనల్ రైట్ టర్న్. సో ఈస్ట్కి రైట్ అంటే మళ్ళీ ఏమొస్తుంది మనకి? సౌత్. ఈసారి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాడంటే 3 km. స్టాప్స్ అట్ పాయింట్ పి. హౌ ఫర్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ అగైన్. మళ్ళీ ఏకి వెళ్ళాలి అంటే ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి? ఇప్పుడు వెళ్ళిన దానికి రివర్స్లో రావాలి.
ఓకేనా. సో మీకు ఆల్రెడీ చెప్పాను, సేమ్ డైరెక్షన్ ఉంటే యాడ్ చేయండి, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే మైనస్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు చెప్పండి అమ్మా, సౌత్ 11 సౌత్ 3 టోటల్ ఏమైంది, సౌత్ 14 అవుతుంది. సౌత్ 14కి నార్త్ 14కి కట్ చేసేయండి, ఎందుకు ఆపోజిట్ కాబట్టి. మరి ఇక్కడ ఈస్ట్ ఉంది, వెస్ట్ ఉందండి. ఈస్ట్కి వెస్ట్కి ఆపోజిట్ ఎంత, ఆపోజిట్ కాబట్టి డిఫరెన్స్ ఎంతమ్మా 4. ఈస్ట్కి వెస్ట్కి ఆపోజిట్ కాబట్టి డిఫరెన్స్ 11కి 7కి డిఫరెన్స్ ఎంత అంటే 4. అంటే ఈస్ట్ 4 వచ్చింది. అది ఏంటి, స్టార్టింగ్ టు ఎండింగ్. కానీ మనకేం కావాలి, ఎండింగ్ టు స్టార్టింగ్ కావాలి. కాబట్టి మీరు ఇక్కడ వచ్చింది ఆన్సర్ పెట్టేయద్దు, మళ్ళీ బ్యాక్ రావాలని అడుగుతున్నాడు కాబట్టి దీని బ్యాక్ వెళ్ళండి, అంటే ఆపోజిట్. సో వెస్ట్ 4 km అమ్మ. సో ఆన్సర్ ఏంటి అంటే వెస్ట్ 4 km, పడమర వైపు 4 కిలోమీటర్లు, పడమర వైపు 4 కిలోమీటర్లు, ఆప్షన్ డి. నెక్స్ట్ అండి, వాట్ షుడ్ బి ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. సో ఈ సిరీస్లో గమనించండి, 412 ఇచ్చాడు, 420 ఇచ్చాడు, 408 ఇచ్చాడు, 424 ఇచ్చాడు, 404, 428. నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూస్తే మీరు 412 కాస్త 408 అయిందండి, -4. 408 కాస్త 404 అవుతుంది, -4. 404 కాస్త -4 చేసాం అనుకోండి 400. సో ఇది మనకి ఏంటి అంటే ఆల్టర్నేట్ సిరీస్ అంటామన్నా. అంటే ఒకసారి ఇంక్రీజ్ అయ్యి ఒకసారి డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అవుతుంది. అంటే మీరు క్లియర్గా ఆల్టర్నేట్ సిరీస్ చూసేసుకుంటే ఈజీ అవుతుంది. సార్ రిమైనింగ్ కూడా చెప్పండి అన్నాం అనుకో, 420 కాస్త 424 అయింది, +4. ఇక్కడ కూడా 424 + 4 చేస్తే 428. ఓకేనా. సో నెక్స్ట్ కావాల్సి వచ్చింది అనుకోండి, ఇన్ కేసు నెక్స్ట్ అడిగాడు అనుకోండి అమ్మా. సో అప్పుడు ఏమవుతుంది, 428కి 4 యాడ్ చేస్తే 432 వస్తుంది. బట్ నెక్స్ట్ అడగలేదు మనకి, ఈ క్వశ్చన్ అడిగాడండి 400. సో 400 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 54 people are standing in a row facing north. Junaid is the 21st from the left end, while Saurav is 12th from the right end. How many people are there in between Junaid and Saurav? సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి లెఫ్ట్ ఎంత అమ్మా 21st, రైట్ ఎంత అండి 12. లెఫ్ట్ని రైట్ని యాడ్ చేస్తాం అనుకోండి, క్లియర్గా లెఫ్ట్ని రైట్ని యాడ్ చేయండి అమ్మా. యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 33. దీనికంటే తక్కువ వచ్చింది అనుకోండి, మొత్తం 54 ఉంటే ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి 33 వస్తుంది. 33 అంటే 54 కంటే తక్కువ వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు ఒకరినొకరు క్రాస్ అవ్వలేదు. అది ఎక్కువ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఒకరినొకరు క్రాస్ అయిపోతారు. అంటే లెఫ్ట్ రైట్ యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఇక్కడ రాస్తాను చూడండి. లెఫ్ట్ రైట్ యాడ్ చేస్తే వచ్చే వాల్యూ టోటల్ కంటే తక్కువ వచ్చింది అనుకోండి, వారు ఒకరినొకరు క్రాస్ అవ్వరు. అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా మ్యాక్సిమం. లెఫ్ట్ రైట్ని యాడ్ చేసేటప్పుడు వచ్చే విలువ టోటల్ కంటే ఎక్కువైంది అనుకోండి, ఒకరినొకరు క్రాస్ అయిపోతారు. అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా మినిమం. ఓకేనా. సో అంటే ఏంటి, క్రాస్ అవ్వలేదు. ఇప్పుడు చూడండి 21 + 12 33, 54 కంటే తక్కువే ఉంది కాబట్టి క్రాస్ అవ్వలేదు. లెఫ్ట్ నుంచి ఎవడమ్మా, ఇది లెఫ్ట్ కదా, ఇది మనకి రైట్. సో లెఫ్ట్ నుంచి ఎవరండి, జునైద్. ఎన్నో ప్లేస్లో ఉన్నాడు లెఫ్ట్ నుంచి 21st. ఇక్కడ సౌరవ్ అండి, రైట్ నుంచి ఎన్నో ప్లేస్లో ఉన్నాడు సార్ అంటే 12. సో ఓకేనా, మిడ్ అడిగాడు, మిడ్. సో ఇప్పుడు అన్నీ కలిపితే ఆన్సర్ వచ్చేస్తుంది కదమ్మా. ఓకేనా. టోటల్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ ప్లస్ మిడ్. టోటల్కి ఫార్ములా లెఫ్ట్ ప్లస్ రైట్ ప్లస్ మిడ్. సో టోటల్ ఎంతమంది 54. లెఫ్ట్ ఎంత 21, రైట్ ఎంత అండి 12 ప్లస్ మిడ్. సో ఇక్కడ యాడ్ చేస్తే మనకి 33 వచ్చింది కదా, 54 - 33 ఈక్వల్ టు మిడ్. సో చెప్పండి డిఫరెన్స్ ఎంత, 21 అనా. సో ఆన్సర్ మిడ్ ఈక్వల్ టు 21. ఓకేనా. సో 21 ఈజ్ అవర్ ఆన్సర్. అయితే మీరు ఇంత కష్టపడిన అవసరం లేదండి, చూడగానే మనకు అర్థమైపోద్ది. వీళ్ళు 21 ఉన్నారు, వీళ్ళు 12 ఉన్నారండి. టోటల్ 33. టోటల్ ఎంత అవ్వాలి మా, ఇక్కడ లెఫ్ట్ రైట్ యాడ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చిందండి, 21 ఉంది, 12 ఉంది. ఇక్కడ 33 వచ్చింది, 33. టోటల్ ఎంత వచ్చింది మనకి 54. చెప్పమ్మా, ఇక్కడికి డిఫరెన్స్ ఎంత 21. ఆ 21 మిడిల్లో కూర్చున్నారని అర్థం. ఓకేనా. సో అంత ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమంటున్నాడండి, హౌ మెనీ సచ్ ఆడ్ నెంబర్స్ ఆర్ దేర్, ఎన్ని బేసి సంఖ్యలు
ఈచ్ ఆఫ్ విచ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అన్ ఆడ్ నెంబర్. సో ముందు వెంటనే బేస్ సంఖ్యను అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్, దాన్ని ఫాలో అవుతూ బేస్ సంఖ్యను వస్తున్నాయి. ఎన్ని బేసి సంఖ్యలు ప్రిసీడెడ్ ఆడ్ నెంబరు ఫాలోయింగ్ ఆడ్ నెంబర్ని కలిగి ఉన్నాయి అంటున్నాడండి. ఓకేనా, అంటే ఇక్కడ బేస్ సంఖ్య రావాలి, దానికి ముందు బేస్ సంఖ్య, దాని తర్వాత కూడా బేస్ సంఖ్య, అంటే సింపుల్గా 3 బేస్ సంఖ్యలు. ఇప్పుడు చూసేయండి 3 బేస్ సంఖ్యలు ఎక్కడెక్కడ వచ్చినాయి చూడండి అమ్మా. 3 బేస్ సంఖ్యలే రావాలి. ఇది సరి సంఖ్య, బేస్ సంఖ్య వచ్చింది, 2 బేస్లు వచ్చినాయి. ఇక్కడ 3 బేస్ సంఖ్యలే రావాలి నాకు. ఇదిగోండి ఇక్కడ వచ్చింది 3 బేస్ సంఖ్యలు. ఇదిగో ఇక్కడ కూడా వచ్చింది 157. సో 3 బేస్ సంఖ్యలు ఎన్ని వచ్చినాయి సార్ అంటే 2 వచ్చినాయండి. 2 అనే ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో ఉంది. నెక్స్ట్ వన్. సో 6 people ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో. రోలో ఉన్నారంటమ్మా, రోలో ఉన్నారు 6 people. ఇది మనకి లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది, ఇది మనకి రైట్ హ్యాండ్ అవుతుంది. ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా సార్, వాడు ఏ డైరెక్షన్లో ఉన్నాడో చెప్పకుండా మీరు ఎలా సార్ నార్త్ తీసేసుకుంటారు అంటే, ఫేసింగ్ టువర్డ్స్ ద నార్త్ అన్నాడు కాబట్టి నేను నార్త్ తీసుకోలేదండి. ఫేసింగ్ టువర్డ్స్ ఎనీ డైరెక్షన్ అయినా నేను మాత్రం నార్తే తీసుకొని సాల్వ్ చేస్తా. మీరు కూడా సాల్వ్ చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. ఓన్లీ 3 people ఆర్ సిట్టింగ్ ఎట్ ద రైట్ ఆఫ్ ఏ. ఏకి కుడివైపున ముగ్గురే రావాలి. ఏకి కుడివైపున కేవలం ముగ్గురే రావాలి. ఏకి కుడివైపున ముగ్గురే రావాలి అంటే ఏ అనేవాడు కుడివైపు నుంచి 4వ ప్లేస్లో ఉండాలి. సో 1 2 3 4 ఏ అనే పర్సన్ రైట్ నుంచి 4th ప్లేస్లో ఉంటే ఏకి రైట్ సైడ్ 3 members వస్తారు. నెక్స్ట్, ఓన్లీ 1 person సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ సి. ఏకి సికి ఇన్ బిట్వీన్లో 1 person రావాలి అంటే సి అనేవాడు ఇటు లెఫ్ట్ అయినా రావచ్చు, రైట్ అయినా రావచ్చు, పాసిబిలిటీ తీసుకోండి. చూడమ్మా, ఏకి సికి ఇన్ బిట్వీన్లో ఒక్కరే రావాలి. ఏకి సికి ఇన్ బిట్వీన్లో ఒక్కరే రావాలంటే ఏ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు కదా మనకి. సో సి అనేవాడు ఎక్కడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. నెక్స్ట్, ఈ సిట్టింగ్ సెకండ్ ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ద రో. అంటే ఎడమ వైపు నుంచి 2వ స్థానంలో ఈ రావాలి. ఎడమ వైపు నుంచి 2వ స్థానంలో ఈ రావాలి. బి ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ. సో బి అనేవాడు ఏకి ఇమీడియట్ నైబర్ కాదు. ఎఫ్ ఈ సిట్టింగ్ ఎన్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. ఎఫ్ ఈ సిట్టింగ్ ఎన్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. సో బికి ఇమీడియట్ లెఫ్ట్లో ఎఫ్ రావాలంట. ఎఫ్ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద రైట్ ఆఫ్ ఏ. చూడండి, ఎఫ్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ. ఏకి ఇమీడియట్ రైట్లో ఎవరు రావాలమ్మా? ఎఫ్ రావాలి. సో ఎఫ్కి పక్కన ఎవరు కూర్చోవాలి? కంపల్సరీగా బి కూర్చోవాలి. అంటే ఖచ్చితంగా ఇక్కడ సి రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ సి కూర్చోబెట్టండి. ఇంకెవరు ఉన్నారు? ఈ ఉన్నాడా? ఇదిగోండి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? హూ ఈ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ద రో. ఎడమ చివర ఉన్న వ్యక్తి ఎవరు? ఎడమ చివర ఉన్న వ్యక్తి ఎవరు అంటే సో సి. ఓకేనా. సో సి అనే ఆప్షన్ ఎక్కడ వచ్చిందండి? ఆప్షన్ బిలో వచ్చింది కాబట్టి బి పెట్టండి. నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనకి లెటర్ సిరీస్ క్వశ్చన్ ఇచ్చాడమ్మా. లెటర్ సిరీస్ చూడండి, నెంబరింగ్ ఇచ్చేయండి. G7 D4 A1 I9 F6 C3 K11 H8 E5 M13 J10 G7. నెక్స్ట్ ఏం వస్తుంది? ఇక్కడ క్లియర్గా లెటర్ సిరీస్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ చెక్ చేసుకొని వెళ్ళిపోండి. ఇక్కడ ఏం చేశాడు? +2 అగైన్ +2 అగైన్ +2. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? +2 చేయాలి. +2 చేస్తే 15 అంటే ఎవరు? ఓ. సో ఓతో వచ్చే ఆప్షన్ స్టార్టింగ్లో ఎన్ని ఉన్నాయి సార్ అంటే ప్రతిదీ ఓతోనే ఉందండి. నెక్స్ట్ లెటర్ అబ్జర్వ్ చేయండి. 4 + 2 6, 6 + 2 8, 8 + 2 10 వచ్చిందండి. కాబట్టి 10 + 2 12 రావాలి. సో 12 అంటే ఎవరు సార్? ఎల్. సో ఎల్ రావాలి. ఓఎల్. అన్ని 2 ఆప్షన్లు ఉన్నాయండి, ఈ 2 అయితే కాదు. నెక్స్ట్ 1 + 2 3, 3 + 2 5, 5 + 2 7, నెక్స్ట్ 7 + 2 9 అండి. ఇట్స్ ఏ ఐ. సో ఓఎల్ఐ. సో ఓఎల్ఐ అనేది 2 ఆప్షన్లో కూడా ఉన్నాయి మనకి. చూసుకోండి ఒకసారి. 2 ఒకటే ఆప్షన్ ఇచ్చాడండి. సో మిస్టేక్ పడి ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్. సో మళ్ళీ మ్యాథమెటికల్ ఆపరేషన్కి సంబంధించిన క్వశ్చన్ అండి. 68. ఏ అంటే ఏం తీసుకోమన్నాడమ్మా? ఏ మీన్స్
డివైడెడ్ బై 2. డి మీన్స్ డి అంటే ఏం తీసుకోమన్నాడమ్మా మైనస్ 7. బి మీన్స్ ఇంటూ 5. సి మీన్స్ ప్లస్ అండి ప్లస్ 25. ఏ మీన్స్ డివైడెడ్ బై 5. బి మీన్స్ ఇంటూ 9. సి మీన్స్ ప్లస్ 30. ఏ మీన్స్ డివైడెడ్ బై 6. ఫస్ట్ డివిజన్ కదా ప్రయారిటీ ఇవ్వాలి. సో డివిజన్ 5 1s 5 5s, 2 1s 2 34s, 6 1s 6 5s. సో ఓకేనా, ఫస్ట్ డివిజన్కి ప్రయారిటీ ఇచ్చేయండి అమ్మా. ఇది 34. 7 into 5 ఏమవుతుందండి -35 ప్లస్ 9 into 5 అండి 9 5s 45. ఇక్కడ 5 అండి. 34 minus 35 అంటే -1. ఈ 2ని యాడ్ చేసుకుంటే 50 వచ్చింది. -1 ప్లస్ 50 అంటే ఏమవుతుంది మనకి 49 అవుతుంది. మైనస్ ప్లస్ కదమ్మా, తీసేయండి. 50లోంచి ఒకటి తీసేయండి 49. సో 49 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ 4. నెక్స్ట్ వన్. సో మళ్ళీ సిరీస్ అడుగుతున్నాడు. 15, 22, 36, 57, 85. నెక్స్ట్ వన్. సో ఇక్కడ క్లియర్గా మనకి 7 యాడ్ చేశాడు, ఇక్కడ మనకి 14 యాడ్ చేస్తున్నాడు, ఇక్కడ మనకి 21 యాడ్ చేస్తున్నాడు, ఇక్కడ మనకి 28 యాడ్ చేశాడు. చూడండి 7, 14, 21, 28. 7 1s 7 2s 7 3s 7 4s. లేదంటే 7 యాడ్ చేశాడు, దీనికి 7 యాడ్ చేశాడు, దీనికి 7 యాడ్ చేశాడు. కాబట్టి నెక్స్ట్ మనం 28కి 7 యాడ్ చేయండి 35. సో ఇప్పుడు చెప్పండి 85కి 35 యాడ్ చేసాం అనుకోండి 120 అనా? 85కి 35 యాడ్ చేస్తే 120 అండి. సో ఖచ్చితంగా ఆప్షన్ సి అండి. నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడండి, ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద 3 digit నెంబర్స్ గివెన్ బిలో. ఇప్పుడు మనం 3 digit నెంబర్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఆల్ ఆపరేషన్ టు బి డన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. వాట్ విల్ బి ద రిజల్టెంట్? థర్డ్ డిజిట్ ఆఫ్ ద హయ్యెస్ట్ నెంబర్. సో ఇప్పుడు చెప్పండి, ఇందులో హయ్యెస్ట్ నెంబర్ ఏది? హయ్యెస్ట్ నెంబర్ ఏదమ్మా? 604 కదా, 604. ఇందులో థర్డ్ డిజిట్ అండి, థర్డ్ డిజిట్ ఎవరు? 4. ఈజ్ యాడెడ్ టు సెకండ్ డిజిట్ ఆఫ్ ద లోయెస్ట్ నెంబర్. లోయెస్ట్ నెంబర్ ఎవరు? లోయెస్ట్ నెంబర్ వచ్చేసరికి ఇక్కడ మనకి లోయెస్ట్ నెంబర్ ఎవరండి? 307 కదా, 307. లోయెస్ట్ నెంబర్ ఎవరమ్మా? 307. ఇందులో ఎన్ని నెంబర్ కావాలంటే వాడికి సెకండ్ డిజిట్ ఫ్రమ్ ద సెకండ్ డిజిట్ అంటే ఫస్ట్ సెకండ్ అండి, అంటే 0. ఓకేనా? సో టోటల్ ఎంత రావాలి మనకి? 4 రావాలండి. సో ఓకేనా? సో టోటల్ ఎంత అండి? 4 రావాలి. సెకండ్ డిజిట్. ఇక్కడ మనం తెలుగులో చూస్తే అత్యధిక సంఖ్య యొక్క 3వ అత్యల్ప సంఖ్య యొక్క 2వ అంకె కలిపితే, సో అత్యధిక సంఖ్య అయితే 604 అండి, 4. అత్యల్ప సంఖ్య యొక్క మధ్యలో అంకె కలిపితే 4. సో 4 + 0 ఎంత అంటే 4 రావాలి. సో ఏదో మిస్టేక్ పడినట్టుంది. సో ఆన్సర్ అయితే 4 అమ్మ. ఓకేనా? నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడండి, సో జీ అంటే 7, B2, C3, I9, Y25, T20, U21, A1. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే AVWC. ఏ అంటే 1, V అంటే 22, W అంటే 23, C అంటే 3. సో ఈజ్ రిలేటెడ్ టు S19, N14, O15, U21. అయితే మనకేం కావాలి? CXYE ఈజ్ రిలేటెడ్ టు క్వశ్చన్ మార్క్. ఇది కూడా మనకి దేనికి సార్ అంటే ఇక్కడ మనం నెంబర్స్ వేసేద్దామండి. నెంబర్స్ ఏంటంటమ్మా? C3, X24, Y25, E5. సో ఇక్కడ క్లియర్గా చూడండి, 7 అనేది 25 అవుతుందంటే చాలా పెద్ద నెంబర్. కాబట్టి మనం 7 ఎలా రాయొచ్చు? 26 యాడ్ చేసి 33 కూడా రాయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ G అనేది మనం 7 అయినా తీసుకోవచ్చు, 33 అయినా తీసుకోవచ్చు అండి. 33 కాస్త -8 చేసాం అనుకోండి 25. సో B అంటే మనం 2 అయినా తీసుకోవచ్చు, 28 అయినా తీసుకోవచ్చు అండి.
28 కాస్త 20 అయిందంటే -8. సిని మనం 29గా కూడా తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 29 తీసుకోవచ్చు అండి. సో -8 చేస్తే 21 వస్తుంది. 9 - 8 చేయండి 9 - 8 చేయండి 1. సో ఇక్కడ ఏ 1 కదమ్మా, 1 అని 27గా కూడా తీసుకోవచ్చు. 26 యాడ్ చేశాడు. ఏదైనా ఒక నెంబర్ని చిన్న నెంబర్గా తీసుకోవచ్చు, పెద్ద నెంబర్గా తీసుకోవచ్చు, రిపీట్ చేయొచ్చు మళ్ళీ. కాబట్టి -8 అండి. సో 27 - 8 చేస్తే 19. 22 - 8 చేసామంటే 14. 23 - 8 చేసామంటే 15. సో 29 - 8 చేసామనుకోండి 21. సో ఇప్పుడు చెప్పండి, ఇది 29 అనుకుందాం. 29 - 8 చేసాం అనుకోండి 21. 21 అంటే యూ అమ్మ, యూతో అన్ని ఆప్షన్లు ఉన్నాయి. 24 - 8 చేసాం అనుకోండి 16. 25 - 8 చేసాం అనుకోండి 17. ఇక్కడ మనం 31 తీసుకుందాం. 31 - 8 చేస్తే 23. ఓకేనా? సో UPQW ఎక్కడ వచ్చిందండి? UPQW. ఓకేనా? ఆప్షన్ 3. నెక్స్ట్ వన్. సో బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, 3 of the following 4 letter clusters are alike in a certain way, thus form a group. Which letter cluster does not belongs to that group అంటున్నాడు. అంటే ఏంటి అర్థం? ఇచ్చిన 4 3 ఒకేలాగా ఉంటాయి, ఒక్కటి మాత్రమే గ్రూప్లో లేదు. ఏది డిఫరెంట్గా ఉందో దాన్ని ఐడెంటిఫై చేయండి. అంటే ఏ చాప్టర్ అది మనకి? క్లాసిఫికేషన్, ఆడ్ వన్ అవుట్, భిన్న పరీక్ష. ఇక్కడ చూడండమ్మా, ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. T20, X24, Z26. అంటే ఏం చేశాడు? +4 +2 చేశాడు, అంతేనా? సో సెకండ్ ఆప్షన్ తీసుకుంటే H8, L12, P16. ఏం చేశాడు? +4 అగైన్ +4. థర్డ్ ఆప్షన్ R18, B22, X24. ఇక్కడ +4 చేశాడు, ఇక్కడ +2 చేశాడమ్మా. ఆప్షన్ 4 L12, P16, R18, +4 +2. అన్నీ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఆల్ ఆర్ మెయింటైన్ ద సేమ్ గ్యాప్, బట్ ఆప్షన్ 2 మెయింటైన్ ద డిఫరెంట్ గ్యాప్. +4 +4, +4 +2, +4 +2. బట్ ఇక్కడ మాత్రం ఏమొచ్చింది? 2 +4 వచ్చినాయి కాబట్టి ఆప్షన్ 2 డిఫరెంట్ అండి. ఆప్షన్ 2 డిఫరెంట్. ఓకేనా? నెక్స్ట్ వన్. సో ఏమన్నాడు? 7 friends సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ నార్త్ అన్నాడమ్మా. సో 7 వ్యక్తులంట నార్త్కి ఫేస్ చేస్తూ కూర్చున్నారు. ఇలా కూర్చున్నారండి. ఇది మనకి లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది, ఇది మనకి రైట్ హ్యాండ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వన్ ఏమన్నాడు? ఓన్లీ 2 people ఆర్ సీటెడ్ బిట్వీన్ యూ అండ్ డి. సో యూకి డీకి ఇన్ బిట్వీన్లో 2 members రావాలి. యూకి డీకి ఇన్ బిట్వీన్లో 2 members రావాలి. ఇలా కూడా రావచ్చు కదా. యూకి డీకి అని చెప్పినాడు కానీ ఎవరి ముందు ఎవరి తర్వాత అని మాత్రం చెప్పలేదండి. నెక్స్ట్ చూడండి. ఓన్లీ ఎక్స్ ఈ సీటెడ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి కుడివైపున ఎక్స్ మాత్రమే రావాలి. ఎఫ్కి కుడివైపున ఎక్స్ మాత్రమే రావాలి అంటే లాస్ట్ కుడివైపున 2 places వాళ్ళిద్దరే కూర్చోవాలి. ఇప్పుడు చెప్పండి, ఎఫ్కి కుడివైపున ఎంతమంది కూర్చున్నారు? సో ఎఫ్కి కుడివైపున ఎవరు వచ్చారమ్మా? ఓన్లీ ఎక్సే కదా రావాలి. ఓన్లీ ఎక్స్ ఈ సీటెడ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్ అంటే అర్థం ఏంటి? ఎఫ్కి కుడివైపున ఎక్స్ మాత్రమే రావాలి. మీకు కుడివైపున ఒకరే రావాలంటే మీరు కుడివైపు నుంచి 2వ స్థానంలో తీసుకోండి. నేను ఎఫ్ని కుడివైపు నుంచి 2వ స్థానంలో తీసుకుంటే ఎఫ్కి కుడివైపున ఎక్సే రావాలన్నారు కాబట్టి ఎక్స్ వచ్చాడు. నెక్స్ట్, ఓన్లీ 1 person ఈ సీటెడ్ బిట్వీన్ డి అండ్ ఎఫ్. డీకి ఎఫ్కి ఇన్ బిట్వీన్లో ఒక్కరే రావాలి. ఆల్రెడీ ఎఫ్ ప్లేస్ తెలిసిపోయింది కాబట్టి డీకి ఎఫ్కి ఇన్ బిట్వీన్లో ఒక్కరే రావాలి. ఇప్పుడు చెప్పు, డీకి యూకి ఇన్ బిట్వీన్లో ఎంతమంది రావాలి? 2 members రావాలి. ఆల్రెడీ డి ఎక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ యూ తీసుకున్నాం అనుకోండి. డీకి యూకి ఇన్ బిట్వీన్లో ఎంతమంది ఉన్నారు? 2 members. నెక్స్ట్, వి ఈజ్ సమ్ ప్లేసెస్ టు ద రైట్ ఆఫ్ ఈ బట్ సమ్ ప్లేసెస్ టు ద లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. సో వి అంట ఈకి కుడివైపున రావాలి. వి అంట సమ్ ప్లేసెస్ టు ద రైట్ ఆఫ్ ఈకి రైట్ సైడ్ రావాలి. బట్ సమ్ ప్లేసెస్ టు ద లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూకి ఎడమవైపు రావాలి. వి అనే పర్సన్ ఈ నుంచి చూస్తే కుడివైపు ఉండాలి, డబ్ల్యూ నుంచి చూస్తే ఎడమవైపు ఉండాలి. కానీ వరుసగా ఉండాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఏంటి? పక్క పక్కనే ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ 3 places ఉన్నాయి, 3 ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ తీసుకున్నాం అనుకోండమ్మా. ఇక్కడ వి వస్తాడు, ఇక్కడ డబ్ల్యూ వస్తాడు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ఈ? సో ఈకి డబ్ల్యూకి మధ్యలో ఎంతమంది కూర్చున్నారు? 2 members.
సో 2 అనే ఆప్షన్ ఎక్కడ ఉందండి? ఆప్షన్ బిలో ఉంది. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ WSO is related to 65, YKSB is related to 64. What is the code for LEUC? So W అంటే 23, A అంటే 1, S అంటే 19, O అంటే 15 అమ్మ. ఇవి యాడ్ చేసాం అనుకోండి, ఎంత వస్తుంది మనకి? 20, 43, 58 వచ్చిందండి. 58. వాడు ఎంత ఇచ్చాడు? 65 ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ Y25, K11, S19, P2. సో ఇప్పుడు యాడ్ చేస్తే 20, 25, సారీ 30, 25 అండి, 55 ప్లస్ 2 57. వాడేమి ఇచ్చాడు? 64 ఇచ్చాడు. అంటే ఇప్పుడు చెప్పండి ఎంత యాడ్ చేశాడు? ఇక్కడ ప్లస్ 7 యాడ్ చేశాడు, ఇక్కడ కూడా ప్లస్ 7 యాడ్ చేశాడు. సో రెండింటి దగ్గర కూడా నెంబర్స్ని యాడ్ చేసి ఆ వచ్చిన రిజల్ట్కి మరొక 7 యాడ్ చేసి తీసుకున్నాడు. సో మనం కూడా L అంటే 12 ప్లస్ E అంటే 5, U అంటే 21, C అంటే 3 యాడ్ చేసేయండి. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చిందమ్మా? 33, 20, 21 అండి, 41కి 7 యాడ్ చేయండి. 7 యాడ్ చేస్తే ఆన్సర్ ఎంతమ్మా? 48. సో 48 అనే ఆప్షన్ 3లో ఉందండి. దట్ మీన్స్ సి. నెక్స్ట్ వన్, సో ఇక్కడ కూడా మనకి ఒక సిరీస్ ఇచ్చేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. హౌ మెనీ సచ్ ఆడ్ నెంబర్స్ ఆర్ దేర్? సో ఎన్ని బేసి సంఖ్యలు ఈచ్ ఆఫ్ విచ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఆడ్ నెంబర్, వెంటనే ముందు ఆడ్ నెంబరు అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్, దీన్ని ఫాలో అవుతూ కూడా ఆడ్ నెంబర్ వస్తాయి అని అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ఎన్ని బేసి సంఖ్యలు వెంటనే ముందు బేస్ సంఖ్యను, వెంటనే తర్వాత బేస్ సంఖ్యను కలిగి ఉంటాయి. అంటే సింపుల్గా 3 బేస్ సంఖ్యలు రావాలి. సో ఇక్కడ చూసేయండి అమ్మా, 3 బేస్ సంఖ్యలు రావాలి. ఇదిగోండి 1, 179, 3 బేస్ సంఖ్యలే. ఇక్కడ చూస్తే 53 ఉంది, కానీ బేస్ సంఖ్యలు మూడోది లేదండి. ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 2 వచ్చాయి బేస్ సంఖ్యలు, ఇక్కడ 2 బేస్ సంఖ్యలు వచ్చాయి, ఇక్కడ 2 బేస్ సంఖ్యలు వచ్చాయి. కాబట్టి ఇలాంటి పేర్స్ ఎన్ని ఉన్నాయి మనకి? ఓన్లీ ఒకటే ఉందండి. 179 ఒకటే అవుతుంది కాబట్టి 1 మాత్రమే వచ్చిందండి. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ 4 alike a certain way thus form a group which is the one odds does not belongs to that group అన్నాడండి. అంటే ఏంటి? 4 ఇట్లు 3 ఒకేలాగా ఉంటాయి, 1 మాత్రమే వేరేగా ఉంటుంది. వేరేగా ఉన్నదాన్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ చెప్పండి. H8, L12, Q17. సో ఏం చేశాడు? +4, +5. సో భిన్న పరీక్ష. సెకండ్ ఆప్షన్ చూడండమ్మా, W23, A1, E5. అంటే 27 కూడా అనుకోవచ్చండి. 23 కాస్త 27 ఏంటంటే +4, ఇక్కడ 1 కాస్త 5 అవుతుందంటే +4. ఆప్షన్ 3 చూడండి. సో జడ్ని మనం 0గా తీసుకుందాం, D4, I9. ఇక్కడ +4 అమ్మా, ఇక్కడ +5. సో నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 4. సో K11, O15, T20. సో ఇక్కడ చూస్తే +4, ఇక్కడ చూస్తే +5. ఇక్కడ చూడండి అన్నీ 4, 5లో వస్తానైనా 4, 5, 4, 5, 4, 5. కానీ ఆప్షన్ 2లో మాత్రం 2 4లే ఉన్నాయండి. కాబట్టి ఆన్సర్ ఏం పెడతారంటే ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ నెవర్ జడ్జ్ పీపుల్ ఈజ్ కోడెడ్ యాజ్ GUFUHA అండ్ డోంట్ ఆస్క్ పీపుల్ ఈజ్ కోడెడ్ యాజ్ KLTDUF. హౌ ఈజ్ ద పీపుల్ కోడెడ్ దట్ కోడ్ లాంగ్వేజ్ అన్నాడండి. అంటే పీపుల్ అనే పదాన్ని ఏ విధంగా కోడ్ చేస్తారు? ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించింది, చాలా ఈజీ. నీకు కావాల్సిన క్వశ్చన్ మాత్రమే టార్గెట్ చేయండి. మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటమ్మా? పీపుల్ అనే పదం ఈ సెంటెన్స్లో ఎలా ఉంది చూడండి. ఈ 2 సెంటెన్స్లో ఎలా ఉంది? పీపుల్ అనే పదం, ఇందులోని పీపుల్ అనే పదం ఉంది, ఇందులో కూడా పీపుల్ అనే పదం ఉంది. అంటే కామన్గా ఉంది. మనకు కావాల్సిన పీపుల్ అనే పదం రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి కోర్సులో కూడా మనకు కామన్గా కావాలి. చూడండి, GU ఉంది, ఇక్కడ GU లేదు. నెక్స్ట్ UF ఉంది, ఇక్కడ UF ఉందండి. చూడండి, ఇక్కడ UF ఉంది, ఇక్కడ కూడా UF ఉంది. ఇంకెవరైనా కామన్గా ఉన్నారా? HA ఉంది, ఇక్కడ HA లేదు. కాబట్టి ఇప్పుడు చెప్పండి. సో పీపుల్ అనే పదం కామన్గా ఉంది,
ఇటువైపు ఎవరు కామన్గా ఉన్నారు సార్ అంటే యూఎఫ్ అనే పదం కామన్గా ఉంది. 2 సెంటెన్సుల్లో కూడా పీపుల్ అనే టర్మ్ కామన్గా ఉంది, 2 సెంటెన్సుల్లో కూడా యూఎఫ్ అనే టర్మ్ కామన్గా ఉంది. కాబట్టి ఆన్సర్ ఏం పెడతారు సార్ అంటే యూఎఫ్. యూఎఫ్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందండి? ఆప్షన్ డీలో ఉంది. ఓకేనా? సో ఇది మనకి మొత్తంగా రీజనింగ్ సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ అండి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీకు పొందేదానికి. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ.